హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ చెట్టు పేరు ఏంటో మీకు తెలుసా? దీనిని చాకర్తి లేదా చాకలిసి, చాకుడి శాకు అని పిలుస్తారు. ఈ చెట్టు చాలా పెద్దగా గుబురుగా పొదలాగా పెరుగుతుంది. ఇది ఈ సీజన్లో అయితే ఎక్కువ విరివిగా దొరుకుతుంది. వర్షాలకు బాగా చిగురించి ఆకు బాగా ఫ్రెష్గా దొరుకుతుంది. ఈ ఆకును ఆయుర్వేద గ్రంథాలలో పక్షవాతం వచ్చిన వారికి కూర వండి పెట్టేవారని చెప్తారు. అలాగే ఇప్పటికీ కూడా పల్లెటూర్లలో ఈ ఆకును వండుకొని తింటారు. ఎక్కువ బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు ఈ ఆకును కూర చేసుకొని తింటారు. వీటి పువ్వులు ఇలా ఉంటాయి. అలాగే వీటి కాయలు పచ్చిగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో, పండు పడిన తర్వాత ఎర్రగా ఉంటాయి. వీటి విత్తనాలు కూడా ఇలా వీటిని కొమ్మలు కొమ్మలుగా తీసుకొని ఆకును సపరేట్ చేసుకోవచ్చు. ఇలా సపరేట్ చేసుకున్న ఆకుతో మనం తాలింపు చేసుకుంటే చాలా బాగుంటుంది. వారానికి 2 రోజులు తింటే ఒళ్ళు నొప్పులు కూడా తగ్గుతాయి. ఎక్కువ పెయిన్స్ ఉన్నప్పుడు ఇలా చేయొచ్చు. ఈ కూరను ఎలా తయారు చేసుకోవాలో పూర్తి వీడియో కింద లింక్ ఇస్తాను, మీరు కూడా చూడండి. ఈ ఆకు దొరికితే ట్రై చేసి చూడండి. బాడీ పెయిన్స్ తగ్గుతాయని చాలామంది చెప్తూ ఉంటారు. ఈ ఆకు తినడం వల్ల మీరు కూడా ట్రై చేయండి. తగ్గాయో లేదో కూడా కామెంట్లో తెలియజేయండి. ఈ ఆకుతో తాలింపును మా అవ్వ చేసి పెడుతూ ఉంటుంది. ఇంట్లో అందరికీ చాలా బాగా అనిపిస్తుంది. లైట్గా చేదు అనిపించినా కానీ తినడానికి మంచి రుచిగానే ఉంటుంది. ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసి తింటే మంచిదని చెప్తూ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. ఎలా తయారు చేసుకోవాలో పూర్తి వీడియో చూడండి. థ్యాంక్ యూ.